అతీంద్రియ శక్తుల పేరిట కొన్ని చోట్ల జరుగుతున్న ప్రమాదాలు, సంఘటనలు విశ్లేషించాలని జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు. వివరాలు మీరే వినండి. చాలా ఏళ్ల క్రితం విజయవాడ కృష్ణలంకలో వరుసపెట్టి గుడిసెలు తగలబట్టడం చూసాం. దాదాపు 40 ఏళ్ళ నాడు. ఏంది దీనికి కారణం అంటే, ఎవరో మంత్రాలు పెట్టి గుడిసెలను కాలబెడుతున్నాడు, చేతబడి చేసి గుడిసెలను కాలబెడుతున్నారు అనేది ప్రచారం జరిగింది. యాక్చువల్గా ఏం జరుగుతుందనేది పరిశీలించడానికి ఈ సైన్స్ ఉద్యమ కార్యకర్తలు వీళ్ళు చూస్తే, పచ్చభాస్వరం నీళ్ళలో ఉన్నంతసేపు కాలదు. నోట్లో కొద్దిగా పచ్చభాస్వరం పెట్టుకొని ఓ గుడిసె మీద ఊసేస్తే కొద్దిసేపటికి తడి చల్లారిపోయి వాతావరణంలో ఉన్నటువంటి వేడికి వెంటనే అంటుకుంటుంది. ఆ విధంగా గుడిసె కాలబడుతుంది. ఈ గుడిసె కాలబడడానికి పచ్చభాస్వరం గుడిసె మీద విసిరేయటమే కారణం తప్ప చేతబడి కాదు, మంత్రాలు కాదు అనేది ఆ విధంగా బయటపెట్టినారు సైన్స్ ఉద్యమవాదులు ఆ రోజుల్లో. అలాంటివి ఈ మధ్య జరగడం తగ్గిపోయింది. ఎందుకంటే ఈ రహస్యం జనమందరి దృష్టిలోకి వెళ్ళింది కాబట్టి, ఎక్కడైనా అట్లా కాలబడితే, కారణం కనపడకుండా కాలబడితే దీని వెనక ఎవడో ఒక కల్పరేట్ ఉన్నాడు, ఒక దుర్మార్గుడు ఉన్నాడు, ఈ పని చేస్తున్నాడని జనం దృష్టిలోకి పడుతుంది కాబట్టి వెంటనే అతన్ని కనుక్కునే అవకాశం ఉంది కాబట్టి ఈ రకమైన ప్రక్రియను తగ్గించారు. కానీ ఎక్కడో ఒక చోట ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మనం చూడాల్సినటువంటి దృష్టి ఏంటంటే, పచ్చభాస్వరం ద్వారా కాలబెడుతున్నారేమో చూడాలి. ఆ వ్యక్తిని పట్టుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుంది.